ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలి. దాంట్లో మేము ఉండాలి, మన ఛానల్లో ఉండాలి. ఈరోజు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అన్నది రిలీజ్ చేశారండి. అది కూడా 12th క్లాస్ పాస్ అండ్ 10th క్లాస్ పాస్ బేస్ తోటే జాబ్ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. దీనికి వచ్చేపాటికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదండి. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. శాలరీ కూడా 35,000కి అబోవ్నే ఉంటుందండి. దీనికి ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరు కూడా మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఎవరు మిస్ చేసుకోవద్దు. మంచి నోటిఫికేషను. అలాగే అందరికీ కూడా స్మాల్ రిక్వెస్ట్ అండి, మేము చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నామండి. కాకపోతే మీరు చూసి లైక్ చేస్తే మర్చిపోతున్నారు. సో ఒక లైక్ చేయండి కొంచెం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. బెల్ సింబల్ అన్నది యాక్టివేట్ చేసుకొని మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నది చూద్దామండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI ప్రభుత్వ సంస్థలో వివిధ ఖాళీ రకాలైన ఉద్యోగాలని అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారండి. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఈ ఉద్యోగాలకి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుందండి. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా దీనికి అప్లై చేసుకోవచ్చు, అర్హులే. ఈ జాబ్స్ కన్నది అప్లై చేసుకోవచ్చండి. మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి దీనికి. ఫ్రెండ్స్, దీంట్లోనే ఈ వీడియోలోనే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తున్నాను. ఎవరో కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూసి వెంటనే మీరు అప్లికేషన్ అన్నది సబ్మిట్ చేసుకోండి. వివిధ రకాల పోస్టులు అయితే తీస్తున్నారండి. దీంట్లో ముందుగా మనం శాంపుల్ హ్యాండర్ ఈ పోస్ట్కి చూసుకున్నట్లయితే కనుక క్వాలిఫికేషన్ వచ్చేప్పటికి 10th క్లాస్ అండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. డిజైరబుల్ అని ఇచ్చారు. ఇది అయితే మ్యాండటరీ అయితే కాదండి. ఇది ఇక్కడ 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు శాంపుల్ హ్యాండ్లర్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇదే నోటిఫికేషన్లో ఇంకో జాబ్ గురించి అని చెప్పుకుందామండి. అదే MTS జాబ్స్ అండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. దీనికి వచ్చేవాడికి 3 వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. దీనికి వచ్చేవాడికి మనకి క్వాలిఫికేషన్ వచ్చేవాడికి ఓన్లీ 10th క్లాస్ అండి. 10th క్లాస్ ఉంటే సరిపోతుందండి. దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే శాలరీ విషయానికి వస్తే కనుక 18,000 ప్లస్ 46 DA అని ఇచ్చారండి. ఈ DA అన్నదే మనకి ఎక్కువ వస్తుంది. సో మంచి శాలరీ అయితే వస్తుంది. దీనికి వచ్చేపాటికి జాబ్ రోల్స్ ఏంటంటే మెయింటైన్ ది ఆఫీస్లో ఉన్న డాక్యుమెంట్స్ అవన్నీ కూడా, అలాగే ఫైల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ మెయింటైన్ చేయాలండి. అలాగే క్లీనింగ్ ది గ్లాసెస్ అంటే కప్బోర్డ్స్ కానీ టేబుల్స్ కానీ అలా గ్లాసెస్ ఉన్నాయి మాత్రం అవన్నీ క్లీన్గా ఉంచుకోవాలని వీళ్ళు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే నియర్ బై 15 కిలోమీటర్స్ ఆఫీస్కి వచ్చేపాటికి 15 కిలోమీటర్స్ లోపు ఉండాలని చెప్పి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారండి ఇక్కడ. అలాగే అప్పుడప్పుడు అవుట్డోరు ఏమైనా వర్క్స్, మన హై అథారిటీ ఏమైనా వర్క్స్ చెప్తే అవి కూడా చేయాలని చెప్పి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో 10th క్లాస్ బేస్ మీద కాబట్టి మంచి శాలరీ కూడా ఉందండి. 10th క్లాస్ ఉన్నట్లయితే కనుక మీరు ఈ జాబ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇదే నోటిఫికేషన్లోనండి డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా జూనియర్ అసిస్టెంట్ అని కూడా మెన్షన్ చేశారు. దీనికి వచ్చేపాటికి వేకెన్సీస్ వచ్చేపాటికి 5 ఉన్నాయండి. శాలరీ వచ్చేపాటికి 19,900 ప్లస్ 46 DA అని ఇచ్చారండి. ఇదైతే DA అన్నదే మనకి ఎక్కువ వస్తుంది. సో మంచి శాలరీ వస్తుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 12th క్లాస్ పాస్ అయి ఉండాలండి. ఎవరో కూడా మిస్ చేసుకోవద్దండి. దీనికి ఇంటర్మీడియట్ అండి. 12th క్లాస్ అంటే ఏం లేదు, ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలండి దీనికి. అలాగే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ జూనియర్ అసిస్టెంట్ చేయాల్సిన పనులు ఏంటంటే ఆఫీస్ డాక్యుమెంటేషన్ అన్నది, బేసిక్ ఎక్నాలజ్మెంట్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఫైల్స్ అన్నీ కూడా, ఎక్నాలజ్మెంట్స్ అవన్నీ కూడా ఫైలింగ్ అనేది నీట్గా ఉండాలని చెప్పి చెప్తున్నారండి. ఇక్కడ వచ్చేప్పటికి మీకు మనకి సిస్టమ్కి సంబంధించిన కంప్యూటర్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా, ఆ ఫైల్స్ అవన్నీ కూడా హ్యాండ్లింగ్ మెయింటైన్ చేయాలని చెప్పి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. అలాగే మీరు జాబ్ చేస్తున్న దగ్గర నుంచి విత్ ఇన్ 15 కిలోమీటర్స్ లోపు ఉండాలని చెప్తున్నారండి. అలాగే దీంట్లో ఇంకోటి చూసుకుంటే అండి, ఆఫీసు హెడ్ కానీ లేదంటే డైరెక్ట్ కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనీ అదర్ వర్క్ డైరెక్ట్ అండ్ హెడ్ అని ఇచ్చారండి. అంటే మీ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీ డైరెక్ట్ కానీ హెడ్ కానీ ఏదైనా వర్క్ చెప్తే అది చేస్తానికి మీరు సిద్ధంగా ఉండాలి అని చెప్పి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ ఉద్యోగాలు అన్నాయి మనకి 10th క్లాస్ తోటి 11th క్లాస్ తోటి ఉన్న జాబ్స్ అండి. మనకి దీంట్లోనే ఉన్నాయన్నీ కూడా ఏంటంటే ఇంకా హై ఎడ్యుకేషన్ అంటే మనకి కావాల్సిన మట్టుకే నేను చెప్తున్నాను మీకు. ఈ యొక్క ఉద్యోగాలకి మనం ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చండి. ఈ యొక్క ఉద్యోగాలకు అన్నది ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేయాలండి, ఆఫ్లైన్ అయితే లేదు. దీన్ని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి.
ఆ లింక్ని కానీ మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మీకు పేజ్ అన్నది ఇలా ఓపెన్ అవుతుందండి. ఇదిగోండి ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది కదండి, ఇలా ఓపెన్ అవుతుందండి. దీనికి వచ్చేపాటికి న్యూ రిజిస్ట్రేషన్ అన్న దగ్గర క్లిక్ చేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ అన్నది ఇక్కడ ఓపెన్ అవుతుంది చూడండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని ఇచ్చారండి. ఇక్కడ వచ్చేపాటికి 426 అన్నది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేపాటికి మీకు నెక్స్ట్ హౌ మెనీ పోస్ట్ వాంట్ టు అప్లై, మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేస్తున్నారు అన్నది ఇక్కడ మెన్షన్ చేయండి క్లియర్గాను. అలాగే ఇక్కడ వచ్చేపాటికి మీకు ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ అన్నది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి కంపల్సరీ. అలాగే క్యాండిడేట్ నేమ్ అండి, క్యాండిడేట్ నేమ్ అన్నది రాయాలి. అది కూడా మీ మార్క్స్ మెమోస్లో 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాయండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఫాదర్ నేమ్ అండి, డేట్ ఆఫ్ బర్త్ అది కూడా 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా ఉందో అలాగే రాయండి. మీ మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అండి, మీ ఆధార్ నెంబరు, నెక్స్ట్ వచ్చేపాటికి మీ పాన్ నెంబర్ అండి, అలాగే మీ కేటగిరీ. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేపాటికి అమౌంట్ పే అని వస్తుందండి. నేషనాలిటీ, రిలీజియన్, జెండర్ ఇవన్నీ కామన్గా ఉండేయండి మనకి. సో ఇవన్నీ కూడా కంప్లీట్గా చేసేయండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత మెరిటల్ స్టేటస్, మీరు మ్యారీడా అన్మ్యారీడా, నెక్స్ట్ అడ్రస్ అండి, సిటీ, స్టేటు ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మీకు సేవ్ నెక్స్ట్ అని కొట్టేయండి. మీకు డైరెక్ట్గా అమౌంట్లోకి వెళ్ళిపోతుంది. అమౌంట్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ ప్రాసెస్ అవుతుందండి. ఎవరో కూడా మిస్ చేసుకోవద్దండి. అప్లికేషన్ ప్రాసెస్ అన్నది జాగ్రత్తగా చేయండి. చేసేటప్పుడు మీ నేమ్ దగ్గర కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర కానీ ఓన్లీ మీ 10th క్లాస్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాయండి. ఇప్పుడు వచ్చేపాటికి ఫీజు విషయానికి వస్తే కనుక జనరల్ అండ్ ఓబీసీ వచ్చేపాటికి 885 రూపీస్ అన్నది పే చేయాలండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక 531 అండి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేవాటికి 835. అలాగే ఉమెన్స్ అయితే కనుక 835 అండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక 531. అలాగే మీరు ఇంకో జాబ్కి కూడా దేనికైనా అప్లై చేసుకోవాలంటే కనుక దీనికి ఇంకా ఎక్సెస్ కూడా అమౌంట్ అన్నది పే చేయాల్సి వస్తుందండి. ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా మీ అప్లికేషన్ అన్నది చూడండి ఒకసారి. అన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటుందండి. సో నేను వెబ్సైట్ లింక్ అన్నది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వెళ్ళి మొత్తం క్లియర్గా చూసుకున్న తర్వాత మీ పేమెంట్ అన్నది చేసుకోండి. ఈ నోటిఫికేషన్ అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI నుంచి రిలీజ్ అయిందండి నోటిఫికేషన్ అన్నది. ఇది వచ్చే వాటికి మీకు ముంబైలో ఉంటుంది. అలాగే మీరు జాబ్ వచ్చేవాడికి ఒక 1 year ఏమో ముంబైలో చేయాల్సి వస్తుందండి. తర్వాత వచ్చేవాడికి మన సొంత రాష్ట్రంలోకి రావచ్చు. ఎందుకంటే ఈ FSSAI అన్నది మన ఏపీలో ఉంది, తెలంగాణలో ఉందండి, ప్రతి రాష్ట్రంలో ఉంది. సో మీ సొంత రాష్ట్రంలోనే మీకు రావచ్చు, జాబ్ అనేది చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా ఒక లైక్ అన్నది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. బెల్ సింబల్ అన్నది యాక్టివేట్ చేసుకొని మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అలాట్ ఆఫ్ అండ్ ఆల్ ది బెస్ట్.